జనవరి 19 మమతా బెనర్జీ రాహుల్ గాంధీ ఇద్దరు ఒకే వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వం మీద మోడీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 3 నెలల తర్వాత సీన్ కట్ చేస్తే మమతా మోడీ ఒక్కటే, ఇద్దరు అబద్ధాల కోరులే అంటున్నారు రాహుల్ గాంధీ. అప్పట్లో రాహుల్ని పొగిడిన మమతా ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి ఓ బచ్చా అంటూ తీసిపారేస్తున్నారు. 3 నెలల్లో ఎంత మార్పు, ఇంత మార్పు, అదే రాజకీయం అంటారు అందరూ. ఇంతకీ ఇద్దరి మధ్య ఎందుకు చెడిందో ఒకసారి చూద్దాం. మమతా వర్సెస్ రాహుల్. ప్రధాని అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం. బెంగాల్లో కాంగ్రెస్ కార్యకర్తల్ని చంపేస్తున్నారా? మమత కర్కశ పాలన సాగిస్తున్నారా? బెంగాల్ సీఎంపై రాహుల్ ఫైర్. రాహుల్ బచ్చా, తీసిపారేసిన మమత. బీజేపీ వ్యతిరేక కూటమిలో బీటలు. బీజేపీ వ్యతిరేక కూటమి అంటూ ఆ ఇద్దరు నేతలు హడావిడి చేశారు. మోడీని గద్దె దించడమే లక్ష్యం అంటూ ర్యాలీలు చేపట్టారు. ఆ నేతలిద్దరూ ఇప్పుడు బద్ధశత్రువుల్లా విమర్శించుకుంటున్నారు. వాళ్ల మాటల తీరు ఇప్పుడు బెంగాలీయులను అయోమయానికి గురిచేస్తోంది. అంతా కలిసి మోడీని గద్దె దింపాలి, దేశవ్యాప్తంగా కూటమి అంటూ హడావిడి చేసిన ఆ ఇద్దరు బెంగాల్లో ప్రత్యర్థులుగానే బరిలోకి దిగుతున్నారు. ఒకరినొకరు దారుణంగా తిట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చుకోవాలనే అనుకుంది. కానీ మమతా బెనర్జీ మాత్రం అస్సలు ఆసక్తి చూపించలేదు. ఆమెకు దేశమంతా మద్దతునివ్వాలని కోరుకుంటున్నారు. బెంగాల్లో మాత్రం ఆమె ఏ పార్టీకి మద్దతునివ్వడం లేదు. అందుకే రాహుల్ గాంధీకి బాగా మండినట్టుంది. బెంగాల్ లోనో మాల్దాలో ఎన్నికల సభలో మమతా బెనర్జీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. మోడీ మమతా ఒక్కటేనని అబద్ధాలు చెప్పుకుని బ్రతికేస్తున్నారంటూ ఆరోపించారు. అసలు బెంగాల్లో అభివృద్ధి జరగలేదన్నారు. नरेंद्र मोदी जी अपने भाषणों में दिन भर झूठ बोलते रहते हैं. यहां किसी को ममता जी ने, नरेंद्र मोदी जी ने रोजगार दिया है? हाथ उठा के दिखा दो. कोई है यहां पे? ये देखो, कोई नहीं है. मुझे आप बताइए, ममता जी ने पिछले सालों में विकास का यहां क्या काम किया? मुझे बताओ. कुछ किया? यहां पे युवाओं को रोजगार मिला? किसानों की मदद हुई? हाँ. तो एक तरफ नरेंद्र मोदी जी झूठी बात बोलते हैं, दूसरी तरफ यहां आपकी चीफ मिनिस्टर वायदे के ऊपर वायदे करते रहते हैं, मगर आपका यहां कुछ नहीं होने वाला है. పైకి మిత్రులుగా చెప్పుకునే మమతా రాహుల్ మధ్య ఇంత తీవ్ర స్థాయిలో మాటల యుద్ధమా అని అంతా ఆశ్చర్యపోయారు. రాహుల్ అక్కడితో ఆగిపోలేదు. ఇంకా తీవ్రమైన ఆరోపణలు చేశారు. బెంగాల్లో నిరంకుశ పాలన నడుస్తోందన్నారు. తమ కార్యకర్తలను చంపేస్తున్నారంటున్నారు. అంటే బెంగాల్లో అరాచకాలు సాగుతున్నాయని, శాంతి భద్రతలు క్షీణించాయన్న విషయాన్ని పరోక్షంగా బయటపెట్టారు. మమతకు నచ్చిందే చేస్తున్నారని, ఆమెకు ఎవరు ఎదురు చెప్పే పరిస్థితి లేదని రాహుల్ విమర్శించారు. తద్వారా అక్కడ పాలన సవ్యంగా లేదు అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. बंगाल में एक व्यक्ति पूरे के पूरे बंगाल को चलाते हैं. ना किसी से बात करती है, ना किसी से पूछती है. जो उनके मन में आता है वो कर देती है. क्या बंगाल की कोई आवाज नहीं है? क्या बंगाल की जनता की आवाज नहीं होनी चाहिए? क्या सिर्फ एक व्यक्ति को आपका पूरा प्रदेश चलाना चाहिए? कांग्रेस पार्टी के कार्यकर्ताओं को दबाया जाता है, मारा जाता है, पीटा जाता है. दिन भर कांग्रेस पार्टी को यहां मारा जाता है. और हमारे प्यारे जो कार्यकर्ता हैं, ఓట్ల వేటలో రాహుల్ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కమ్యూనిస్టులను కూడా ఆయన వదిలిపెట్టలేదు. గతంలో బెంగాల్ ను కమ్యూనిస్టులు పీడిస్తే ఇప్పుడు మమత ఇబ్బంది పెడుతున్నారంటూ ఇద్దరిని ఒకే ఘాటిన కట్టేశారు. और देखना क्या होता है. बंगाल की जनता से मैं कहना चाहता हूं, आपने बहुत कुछ सह लिया. पहले आप लेफ्ट फ्रंट से मारपीट खाते थे, अब आप ममता जी की पार्टी से तृणमूल कांग्रेस के राज में दुखी हो.
రాహుల్ విమర్శల గురించి మమతను అడిగితే రాహుల్ చిన్న పిల్లవాడు, పిల్లలు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, కాబట్టి రాహుల్ విమర్శలను ఎవరూ పట్టించుకోవాల్సిన పని లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని గడ్డిపోచలా తీసిపారేశారు. మమత, రాహుల్ ఇద్దరు నేతలు ప్రధాని పీఠంపై కన్నేశారు. ఎవరు పీఎం కావాలన్నా మరొకరు సహాయం అవసరం. జాతీయ స్థాయి రాజకీయాలంటే ఇద్దరు ఒకే వేదిక మీద కనిపిస్తారు, ఒకరినొకరు పొగుడుకుంటున్నారు. కానీ గల్లీ రాజకీయాలకు వచ్చేసరికి మాత్రం ఇద్దరు తీవ్రస్థాయిలో పోట్లాడుకుంటున్నారు. వీళ్ల తీరు చూసి బెంగాల్ జనం రాజకీయం అంటే ఇదే మరి అనుకుంటున్నారు.